హాయ్ అండి. అందరికీ నమస్కారం. మీనా అయితే ఫోన్ నుంచి బాలుకు అయితే ఫోన్ చేస్తుంది. రింగ్ అవుతూ ఉంటుంది. వెంటనే బాలు అయితే ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు అని చెప్పి అంటూ ఉంటాడు. ఏం లేదండి, శివాకి చేతికి దెబ్బ తగిలిందంట. వెళ్ళి చూసొద్దామని చెప్పి అడుగుతూ ఉంటుంది. లేదు, నాకు ట్రిప్ ఉంది. నేను చాలా బిజీగా ఉన్నాను. నాకు వీలు కాదు అని చెప్పి అంటూ ఉంటాడు. సరే అండి, ట్రిప్ అయ్యాకే రండి చూడడానికి అని చెప్పి మీనా అయితే బాలుతో చెప్తూ ఉంటుంది. బాలు మాత్రం లేదు, నాకు వీలు కాదు, వెళ్తే నువ్వు వెళ్ళిరా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. సరే అని చెప్పి మీనా అయితే వెళ్ళొస్తుంది. ఇంటికి రాగానే మీనా వాళ్ళ మామయ్య అయితే ఎలా ఉందమ్మా శివాకి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. చెయ్యి బాగా వాపు వచ్చింది మామయ్య గారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి బాలు అయితే వస్తూ ఉంటాడు. బాలుని చూసిన మీనా అయితే ఒక్కసారిగా చాలా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి, మీరు ట్రిప్ ఉందని చెప్పారు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. మీనా మాటలు విని ప్రభావతి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది అని చెప్పి. ఏంటి బాలు, నువ్వు వెళ్ళలేదా? మీ సొంత బామ్మర్దే కదా, వెళ్ళి చూసి రావచ్చు కదా, ఎందుకు వెళ్ళలేదు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఏంటండి మీరు ఇలా చేశారు, మీరేమో ఇంట్లో కూర్చున్నారు, అక్కడ శివకి బాగా దెబ్బ తగిలింది, చూడడానికి రాలేదు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. వాడేమైనా ఉద్యోగానికి వెళ్ళి కాళ్ళు చేతులు విరగొట్టుకున్నాడా ఏంటి, వాడు చేసిన పనికి అని చెప్పి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఆ మాటలు విని ప్రభావతి అయితే వాడు చేసిన పనికి ఏమైంది, అసలు ఏం చేశాడు శివ, చెప్పు బాలు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ప్రభావతి అయితే. మరి బాలు నిజాన్ని చెప్తాడా అందరికీ, మరి ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.